ఇంత హ్యాపీగా బయలుదేరిన మేము వచ్చేటప్పుడు చాలా సాడ్ గా వచ్చామన్నమాట. సరే ఆల్రెడీ కొంతమంది తెలుసు, తెలియని వాళ్ళకి షార్ట్స్ అన్ని చూస్తే తెలిసేసిద్ది అనమాట. ఇక్కడ విజయవాడ నుంచి బయలుదేరాము. నేను అమ్మవారి టెంపుల్ ని షూట్ చేయడానికి చాలా ట్రై చేశాను కానీ కనిపించలేదు అనమాట. అవతల పట్టాల మించి వెళ్ళడం వల్ల ఇక మధ్యాహ్నం కృష్ణాకి బయలుదేరాం కాబట్టి ఆ లంచ్ అంతా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోయాము. అంటే వీళ్ళున్న వాళ్ళని తినేసాము, వీళ్ళక కొంచెం టైం కుదరలేదు అన్న వాళ్ళు ఇంట్లో తిన్నారనమాట. ఇక ఆల్రెడీ నేను ఇంట్లో తిన్నాను కాబట్టి బావ కొంచెం తినిపించారనమాట. తారగడికి బావ తమ్ముడు తినిపిస్తున్నాడు, వాడికి కొంచెం ఇంకొంచెం తింటాడు ఇంట్రెస్ట్ గానీ గుంజిలు లేని తీయించి ఆడిస్తే తినిపిస్తున్నాడు అనమాట. ఇక బావ చూసారా వీడియో అనగానే ఎంత అలర్ట్ అయిపోతాడు. నార్మల్ గా షూట్ చేసుకున్నా, ఇటు చూడంగానే ఇంకా అలర్ట్ అనమాట. ఇక హర్షిక మాత్రం పిల్లలు కాసేపు ఆడుకున్నారు, మేము కొంచెం రీల్స్ తీసుకున్నాం. మెలకను పెట్టడానికి ట్రై చేస్తుంది అనమాట. నైట్ కూడా అక్కడే భోజనం చేసేసాము, అంటే ట్రైన్ లోనే. ఇక నైట్ కి వచ్చేసి నేను చపాతీ అండ్ టమాటా కర్రీ వండాను, బాబాయ్ ఏమో వెజ్ పులావ్ అండ్ మిక్స్డ్ వెజ్ కర్రీ వండారు. సూపర్ ఉంది. నైట్ దిగేపాటికి 10 అయ్యింది. ఇక కింద నుంచి మాత్రం మాకు దర్శనం అందింది కానీ గుళ్ళో మాత్రం దర్శనం అందలేదు. అంటే ఇలా చూసాము. నెక్స్ట్ వీడియోలో చెప్తా. బాయ్.